వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మేము సండే కదా, ఈ మిల్ మేకర్ కర్రీ వేడి నీళ్ళల్లో వేసి పెట్టిన తర్వాత ఇట్లా మెత్తగా అయిపోయింది, వంపేసిన. సేమ్ పన్నీర్లకు ఏమేమి కావన్నో అన్నీ మనం ఈ మిల్ మేకర్లకు వేసినాం అనుకో అదే టేస్ట్ వస్తుంది. కాకపోతే పన్నీర్ ఉండదు తప్ప మిల్ మేకర్లు ఉంటాయి, చాలా బాగుంటుంది. అదే టమాటా, ఉల్లిగడ్డ, జీడిపప్పు, అల్లం, కొంచెం వెల్లుల్లి 2-3, తర్వాత ఇది మంచిగా గోలిచ్చిన తర్వాత మిక్సీ పట్టి సేమ్ పేస్ట్ అట్లనే కొంచెం నూనె వేసి ఇట్లా వేయించినాం అనుకో పచ్చి వాసన పోతుంది, మంచిగా ఉంటుంది. తర్వాత ప్రాసెస్ చూస్తాం. కస్తూరి మేతి మందరం కొంచెం ఇట్లా వేడి చేస్తే క్రష్ అయిపోతుంది. ఆయిల్ పోసిన దానిలో సాజీర వేస్తున్నా, అది అన్ని వేసిన తర్వాత పసుపు వేస్తున్నా, తర్వాత కారం, తర్వాత మసాలా, గరం మసాలా, తర్వాత కొంచెం ధనియాలు, జీలకర్ర పొడి అన్నీ వేసిన తర్వాత బాగా కలిపి మిక్సీ పట్టుకున్న నీళ్ళు ఉన్నాయి కదా, నీళ్ళు పోసుకుందాం. ఆయిల్ పైకి కొద్దిగా తేలిన తర్వాత మిల్ మేకర్ వేస్తా. కొంచెం ఉడికిన తర్వాత కస్తూరి మేతి వేస్తా. కస్తూరి మేతి వేసిన ఇప్పుడే. ఓవరాల్గా కర్రీ రెడీ అయిపోయింది. ఇట్లా మంచిగా అదే ఎసరు వస్తుంది. కొంచెం మనం గట్టిగా అయిందని అనుకోవద్దు. మూత పెట్టిన తర్వాత మంచిగా ఎసరు అదే ఊరుతుంది. సేమ్ మనం పన్నీర్ కర్రీ ఎలా టేస్ట్ వస్తుందో అలాగనే ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి.